వైజాగ్ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈఐపిఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్లో ఇప్పుడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్యాంక్ ఫామ్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా గుర్తించారు. అయితే ప్రెజెంట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని వచ్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. అయితే వైజాగ్ హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక ఈ అగ్ని ప్రమాదం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఎలాంటి ప్రాణహాని ఏ మేరకు జరిగింది అనే వివరాలు అయితే ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఇప్పుడు భారీగానైతే మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒకవైపు ఏమో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలను మనం వెనుక భాగంలో చూస్తున్నాం. ముందలేమో వర్షం పడుతూ ఉంది. ఒకవైపు వర్షం, మరోవైపు ఏమో ఈ అగ్ని ప్రమాదం. అయితే అసలు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎంతమంది ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకోవటం జరిగింది, లోపల ఉన్న వర్కర్స్ పరిస్థితి ఏంటి, ఈరోజు ఆదివారం కావడంతో మరి తక్కువ మంది వర్కర్స్ ఉన్నారా ఏంటి, అసలు ఎలా జరిగింది ఈ అగ్ని ప్రమాదం ఏంటి అనేది కూడా ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మొత్తం కూడా వైజాగ్లో ఒకవైపు ఏమో జోరు వాన కురుస్తూ ఉంది, మరోపక్క హెచ్పిసిఎల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈఐపిఎల్ ఎనర్జీ గతంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్గా పిలువబడే దీంట్లో పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు పెట్రోలియం ట్యాంక్ ఫామ్ అంటే ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటంటే పెట్రోల్ ఎప్పుడైనా కానీ మనకి తెలుసు, జస్ట్ అంటే 50 degrees కన్నా ఎక్కువ ఎండ ఉన్నప్పుడే పెట్రోల్ రోడ్ల మీద తీసుకొని వస్తున్నప్పుడే ట్యాంకులు పేరిన దృశ్యాలని మనం చూసాము, అటువంటి వార్తలను విన్నాము. అలాంటిది ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్లో మంటలు చెలరేగితే దాన్ని కంట్రోల్ చేయటం ఎవరి తరం కూడా కావటం లేదు. కంట్రోల్ చేసేందుకైతే విశ్వ ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. పిఓఎల్ పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో కూడా కంపెనీ నిల్వ ఉంచింది, పెట్రోకెమికల్స్ని భారీ మొత్తంలో నిల్వ ఉంచింది. ఇక ఈ నేపథ్యంలో అక్కడ మంటలు చెలరే కూడా మంటలు భారీ ఎత్తున ఎగసి పడుతూ ఉన్నాయి, పొగ దట్టంగా కమ్ముకుంటూ ఉంది. మరోవైపు జోరుగా వర్షం కురుస్తూ ఉంది. అగ్ని అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ముందుగా వాటర్ చల్లే కన్నా కూడా అక్కడ ఏదైతే ఇవి ఉంటాయో ఫైర్ని కంట్రోల్ చేసే కెమికల్స్ ఉంటాయో వాటిని ప్రయోగిస్తారు. ఎందుకంటే నీరు చల్లితే ఆ అగ్ని మీద నీరు పడితే మంటలు ఇంకా ఎత్తుగా ఎగసి పడతాయి. మంట ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ ఎక్కువగా కూడా మంటలు అంటే పొయ్యి మీద ప్యాన్ ఎక్కువ వేడెక్కినప్పుడు నీరు చల్లితే గనక ఆ మంటలు అందుకునే ప్రమాదం ఉంటుంది కదా. అదే విధంగా ఇప్పుడు ఆ టెక్నిక్లోనే మనం ఇప్పుడు కనుక ఫాలో అయితే ఇప్పుడు ఆల్రెడీ ఒకవైపు మంటలు వస్తున్నాయి, దాని మీద నీరు పడుతూ ఉంది, మంట మరింతగా కూడా వ్యాప్తి చెందుతుంది. సో ఇక జోరు వర్షంలో కూడా మంటలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మరోవైపు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడే కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో భారీగా కూడా శబ్దం వచ్చింది. ఒక్కసారిగా శబ్దం రావడంతో స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మనందరికి కూడా తెలుసు, ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీ ఉందంటే అక్కడి నుంచి కనుక ఏదైనా శబ్దం వచ్చిందంటే చుట్టూ ఉన్న స్థానికులు మాత్రం భయభ్రాంతులకు గురవుతారు. కెమికల్ ఫ్యాక్టరీస్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానీ ప్రమాదాలు జరగటము ఇవన్నీ కూడా, లేకపోతే అక్కడ ఉన్న ట్యాంకులు పేలిపోవటము ఇవన్నీ కూడా జరుగుతాయి. రియాక్టర్స్ పేలిన ఘటనలు ఇవన్నీ కూడా విన్నాం కాబట్టి అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో భారీగా కూడా ఆస్తి నష్టం వాటిల్లినట్లయితే ఇప్పుడు అంచనా వేశారు. మరోవైపు ఎలాంటి ప్రాణహాని లేదని చెబుతూనే ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక ఏ మేరకు ప్రాణహాని జరిగింది ఏంటి అనేది కూడా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లోపల నుంచి అయితే పూర్తి వివరాలు తెలియలేదు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఈఐపిఎల్ ఎనర్జీ పెట్రోల్ ట్యాంక్ ఫామ్లో అగ్ని ప్రమాదానికి కారణానికి గల డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. ఒకవైపు జోరుగా వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షానికి ఒక్కసారిగా కూడా పిడుగు పడింది. ఆ పిడుగు కూడా ఈ పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో పడటము, ఆ పిడుగు పడిన దానికి ఇక ఒక్కసారిగా కూడా మంటలు, ఆ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున కూడా మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈఐపిఎల్ ఎనర్జీ పెట్రోలియం ట్యాంక్ ఫామ్లో ఇప్పుడు పిడుగు పడింది. పిడుగు పడటం వల్లే ఈ మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగసి పడుతున్నాయి. మరోవైపు అదే దాని మీద నీరు పడటం వల్ల ఇంకొంచెం కూడా మంటలు ఇప్పుడు ఎగసి పడుతూ ఉన్నాయి. ఒకవైపు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరి దీంట్లో ఎంతమంది చిక్కుకున్నారు, లోపల ఎంతమంది ఉన్నారు ఏంటి అనే వివరాలు కూడా తెలియాల్సి ఉంది. యాజమాన్యం వైజాగ్ హెచ్పిసిఎల్లో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరి యాజమాన్యం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అఫీషియల్ డేటా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇక అంబులెన్స్ ఇవన్నీ సదుపాయాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాద ఘటనతోనైతే వైజాగ్ ఉలిక్కి పడిందని చెప్పాలి. చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
మరోవైపు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అది కంట్రోల్ చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఆ నీరు మీద ఇప్పుడు వర్షపు నీరు పట్టడంతో కూడా ఆ మంటల మీద మంటలు ఇంకా ఎత్తుగా ఎగసి పడుతూ ఉన్నాయి. ముందుగా కెమికల్ సాయంతో ఆ మంటలను అదుపు చేసిన తర్వాత నీరు ప్రయోగిస్తారు. ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఒకవైపు ఏమో కింద పెట్రోలియం పదార్థాలు ఉన్నాయి. ఆ పెట్రోలియం మీదేమో పిడుగు పడటము, పిడుగు పడిన వెంటనే కూడా పెద్ద శబ్దం రావటం, స్థానికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఒక్కసారిగా ఆ కంపెనీ వైపు చూస్తే కనుక హెచ్పిసిఎల్ కంపెనీ వైపు చూస్తే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగసిపడుతూ కనిపించాయి. ఇక స్థానికులు కూడా భయానికి గురయ్యారు, భయానికి లోనయ్యారని చెప్పాలి. మంటలు ఇంకా కూడా ఎగసి పడుతూనే ఉన్నాయి. మంటలు ఆర్పేందుకు కూడా చాలా కష్టతరంగా ఉంది. వాతావరణం కూడా ఇప్పుడు అనుకూలించే పరిస్థితి లేదు. తొందరగా కూడా అక్కడికి యుద్ధ ప్రాతిపాదికన అక్కడికి చేరుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. భారీగా ఈ వర్షం వల్ల కూడా డెఫినెట్గా వర్షంలో ఎంత ఫాస్ట్గా వద్దామన్నప్పటికీ కూడా రాలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అగ్ని ప్రమాదం అయితే ఒక భయంకరమైన అగ్ని ప్రమాదంగా మారిందనే చెప్పాలి. దీంతో ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే అక్కడికి చేరుకోవటానికి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఈ వాన వల్ల, ఈ వైజాగ్లో పడుతున్న వాన వల్ల ఒకవైపు కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.